బోరగడ్డ అనిల్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. ఓకే, ఏదైనా అడగొచ్చుగా, నీ ఇష్టం. ఏదైనా. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను సార్. అడుగు పోయి. ఏదైనా. నేను ఎప్పుడు నీకు ఏమి పాయింట్స్ చెప్పి రాలా, నువ్వు నాకేమి చెప్పి చేసేదిలే. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్. పిలిచావు, వచ్చి 5 నిమిషాలు ఎందుకు కూర్చోబెట్టినావు? స్టోరీ ఇప్పుడేగా మొదలైంది, ముందు ముందు చూడు ఎలా ఉంటుందో. ఫైనాన్షియల్ టెర్రరిస్టా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఏదో చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్షియల్ టెర్రరిస్టే. ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముద్దు బిడ్డని ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పొలిటికల్ గా ఒక మాస్ కంటెంట్ ని క్రియేట్ చేసుకున్న ఓ పాలడు చూడు. ఇంకా Hey, I've seen this one. This is a classic. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుని అనే స్థాయి వాడిది. నా పొలిటికల్ గురువుని, నా అన్నని వాడుగీడు అంటే నేను ఏ ఎక్స్ట్రీమ్ వెళ్ళడానికన్నా రెడీగా ఉన్నా. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? నా పొలిటికల్ గురువు లివింగ్ ఏడిపోతారు ఎక్స్ట్రా. గాడికి రమ్మని చెప్పి చూసుకుంటావు. దమ్ముంటే ఏం మాట్లాడతావు? డిబేట్ కూర్చోబెట్టు నువ్వు. ఎందుకంటే టెన్షన్ పడతావు? నా అన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఎంత దూరం అన్న పోతావు. ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజీలో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని నువ్వు అంటున్నావు. చెప్తా నేను ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ ఎందుకు అయ్యాడు. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. పేద ప్రజలకి అమ్మ ఒడి ఇచ్చినందుకు, ప్రతి ముసలి తాత అవ్వ అయ్యా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిండు. వీటన్నిటినీ పేద ప్రజల పాలిట దేవుడయ్యి ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అయ్యి. నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నావు, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. 5 ఏళ్లలో మరి మంచి చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి అంటే అది చలో. నేనేమంటున్నానంటే- నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను కొన్ని అడుగుతా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనేటటువంటి నీ వ్యక్తి- దగ్గర ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే క్వశ్చన్ అడుగుతావు, ఆన్సర్ చెప్పు. వాడు గాలికి తిరిగినోడు, మావాడు గురించి ఎట్లా మాట్లాడతాడు? గాలి కంటే నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఇప్పుడు గొంతు ఇంచుకుంటారు కదా, గొంతు ఇంచుకుంటే అప్పుడప్పుడు మీకు బ్లడ్ కూడా వస్తుంది కావచ్చు నోట్లకి. ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మోకలు వేసిందంట. నాకేమి రాదు బ్రదర్, నా వాయిస్ కొంచెం పెద్దది, కొంచెం నేను భారీ మనిషిని కాబట్టి నా గొంతు కూడా కొద్దిగా పెద్దగా వస్తుంది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. నేనేమంటున్నా, ఇప్పుడు ఇంతగానం గొంతు ఇంచుకుంటారు కదా, వైసీపీలో మీది ఏంది, మీ పాత్ర ఏంది వైసీపీలో? నేను ఆమె సపోర్ట్ టు జగన్ అన్న సపోర్ట్ చేస్తున్నా. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. వైసీపీ పార్టీలోనే ఉన్నా. వైసీపీలో ఉన్నారా మీరు? ఇప్పుడు లేను, జాయిన్ అవుతావా? అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిని, వైఎస్ఆర్సీపీ పార్టీ వీరాభిమానిని. ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను. చాలా ఏకలవ్య శిష్యుడా మీరు? అవును. గురువుతో సంబంధం లేదు ఇక. ఎందుకు అంటే అదేంటి? గురువుతో రికగ్నైజేషన్ అవసరం లేదా మీకు అంటున్నా? నాకు రికగ్నైజేషన్ ఏందబ్బా? బోరగడ్డ అనిల్ అంటే వెనకాల కనపడే కట్అవుట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వితౌట్ షుగర్ శంక నాకు. అన్నా జగనన్న, అనిల్ మీ ప్రియ శిష్యుడా కాదా అని అడుగు. జగనన్న ఏం చెప్తాడో లైవ్ చూపించు. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? పార్టీ ఏం చేసింది మీకు అని అడుగుతున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాకు చేశారు. చీఫ్ జస్టిస్ ఓలూరు ఆయననే మీకు వాదించారు. రోజుకు 10 నుంచి 20 లక్షలు ఖర్చు అయినాయి. ఆ పేమెంట్ ఎట్లా చేశారో చెప్పుంటారు. ఏమన్నా డబ్బులేనే నా కొడుకు అనుకుంటున్నావా, లేకపోతే స్కాములు చేసి సంపాదించుకున్నా నా కొడుకు అనుకుంటున్నావా? అనాడు కూడా పాచనం పెట్టని అదే కదండి మీ ఉద్దేశం. Like, share and subscribe to